ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, థింసా నృత్యంతో ప్రపంచ రికార్డుకు ఏర్పాట్లు. మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తన, ప్రభుత్వం సీరియస్. అంశాలపై మరింత సమాచారం అందించేందుకు విజయనగరం నుంచి దేవి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ, విశాఖ నుంచి నరసింహ, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖకు వెళ్దాం. విశాఖ విమానాశ్రయం సందడి ఇప్పుడు భోగాపురంకు మారింది. రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులంతా నేరుగా భోగాపురం విమానాశ్రయంలోనే దిగనున్నారు. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తొలి విమానంలో భోగాపురం చేరుకున్నారు. తొలుత సీఎం, డిప్యూటీ సీఎం విశాఖ విమానాశ్రయంలో దిగుతారని భావించిన వారి ప్రయాణ షెడ్యూల్ కూడా భోగాపురానికి మార్చారు. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ దేవి లైవ్ లో అందిస్తారు. దేవి, రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎయిర్పోర్ట్లో? అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా గొప్పగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 13,000 మంది గిరిజన విద్యార్థులతో దింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ప్రధాని ప్రయాణించే విమానం నేరుగా భోగాపురంలోనే ల్యాండ్ అవ్వనుంది. డిప్యూటీ సీఎం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళు ల్యాండ్ అయ్యే విమానం ఇంత ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు షెడ్యూల్ మారింది. భోగాపురంలోనే నేరుగా ల్యాండ్ అవుతారని కూడా చెప్తున్నారు. అయితే ప్రధాని రాకతో ఉత్తరాంధ్ర అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీప కాంతులతో వెదజల్లుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పండగ వాతావరణం సృష్టిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పే విధంగానే డ్రోన్ షోతో ఎంతో ఆహ్లాదకరంగా ఒక పండగ వాతావరణం సృష్టించే విధంగా 3 లక్షల మంది జన సమీకరణతో రేపు ప్రధాని మోదీ ప్రోగ్రాం అనేది గ్రాండ్ సక్సెస్ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 3 లక్షల మంది జనం అయితే రేపు ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు రానున్నారు. వీరికి సంబంధించి 5,000 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 7,000 మంది పోలీసు భారీ బందోబస్తు నడుమ ప్రధానమంత్రి పర్యటన అయితే సాగనుంది. 2 గంటల 45 నిమిషాలు ప్రధానమంత్రి ఉండనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ అయితే పూర్తయి ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరూ కూడా భోగాపురం వచ్చి ఉన్నారు. నేటి సాయంత్రం అయితే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం కూడా రానున్నారు. దింసా నృత్యంతో గిరిజన బాలికలైతే ప్రధానికి స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించి గిరిజన బాలికల్ని ఎంతమంది దింసా నృత్యం చేయనున్నారు అనే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి అయితే గిరిజన నాయకులు అప్పలరాజు ద్వారా ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయి అయినటువంటి భోగాపురం రేపు ప్రారంభం కానుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ఉత్తరాంధ్రలో ఆదివాసులు కీలక పాత్ర పోషిస్తున్నారు అన్నానికి ఒక రీజన్ చెప్పాలి. భద్రాచలం నుండి సీతంపేట వరకు అన్ని జిల్లాల్లో కూడా ఒక పక్క సముద్ర తీర ప్రాంతం, ఈ సముద్ర తీర ప్రాంతం పక్కనే ఒక నేషనల్ హైవే మధ్యని, ఆ తర్వాత తూర్పు కనుమలు. అంటే ఈ కొండ ప్రాంతం అంతా ఇటు సాలూరు అవనేయండి, మక్కువ, పాసిపెంట అవనేయండి, సీతంపేట అవనేయండి, కురపాం అవనేయండి, వీటితో పాటు ఇటువైపు మన ఆంధ్ర అవనేయండి, అక్కడి నుండి పక్కనే ఉన్నటువంటి అరకు, పాడేరు, అలాగే పోలవరం, ఇలా భద్రాచలం వరకు సగ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంది. అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ, అలాగే ఆనందం వచ్చిన, అలాగే సంస్కృతి సంప్రదాయ తరతరాల నుండి వచ్చిన ఒక కళ దింస మేము చేసుకునే అలవాటు. అలాంటి దింసాని ప్రపంచవ్యాప్తంగా మేము గిన్నీస్ బుక్ రికార్డు నమోదు చేయడానికి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో మేము మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తారీఖుని, మేము ఆగస్టు 1వ తారీఖు నుండి కూడా ట్రైబల్ ఉత్సవాలను చేసుకోవడం అలవాటు. అందులో భాగంగా 1వ తారీఖుని ప్రధానమంత్రి గారు భోగాపురం రావడం, భోగాపురం ఎయిర్పోర్ట్కి రావడం, అలాగే ఉత్తరాంధ్రకి ప్రధాన పాత్ర పోషించినటువంటి ఎయిర్పోర్ట్కి ఉత్తరాంధ్రలో ప్రతి వ్యక్తి కలగా భావిస్తున్న ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అతని చేతి మీద అవ్వడం, ఆయన చేతి మీద అవుతున్నప్పుడు ఆహ్వానం ఆదివాసీ పిల్లలతోని దింసన ఉత్సవాలు చేస్తూ సుమారు 13,000 మంది పిల్లల్ని ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి వాటితో పాటు డోక్రా మైన్లు కూడా ఒక మూడు రోజులు పెట్టి కూడా గిరిజన మైన్లు కూడా వాళ్ళు కూడా ఫ్యాక్టరీ చేస్తూ, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకడంలో మా ఆదివాసుల పాత్రగా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే అల్లూరు సీతారామరాజు గారు ప్రపంచవ్యాప్తంగా
పేరు వచ్చేలాగా ఈరోజు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అని నిర్మాణం చేయడం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాని నిర్మాణం చేయడం, అలాగే ఏజెస్ ప్రాంతానికి అల్లూరు సీతారామరాజుకి మంచి అనుబంధం. ఈరోజు మన్యం వీరుడు, పోరాట వీరుడు, ఉత్తరాంధ్రలోనే ముందు గుర్తు వచ్చింది అల్లూరు సీతారామరాజు గారు. అలాంటి అల్లూరు సీతారామరాజు గారు పోరాటం మొత్తం అంతా కూడా 99% ఆదివాసి బిడ్డలు ఉండడం. ఈ ఆదివాసి బిడ్డలకి అల్లూరు సీతారామరాజుకి తీవ్ర అనుబంధం ఉండడంతో కాబట్టి అలాంటి అల్లూరు సీతారామరాజుకి ఎయిర్పోర్ట్ పేరు పెట్టడం, ఆ ఆదివాసి బిడ్డలతోనే ఆయన్ని ఆహ్వానించడం అనేది మేమైతే మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. చూశారు కదా, గిరిజన సాంప్రదాయ నృత్యం దింసాతో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం మాకెంతో సంతోషంగా ఉంది. గిరిజన ఉద్యమ నాయకుడి పేరు అల్లూరి సీతారామరాజు అని ఎయిర్పోర్ట్కి పెట్టడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉందని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ రేపు ప్రధాని నరేంద్ర మోదీ సభకైతే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాలు వచ్చే వాళ్ళకి మౌలిక సదుపాయాల దగ్గర నుంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. శ్రీదేవి. రైట్ దేవి, థ్యాంక్ యూ.